గుండె బద్దలేసుకుపోయే మాట. మరి ముఖ్యంగా మానవ మృగాలు మన చుట్టూతానే ఉన్నాయని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో, అందులో మన తెలంగాణలో, అందులోనూ మన హైదరాబాద్లో సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటున్నారు అనుకుంటున్నా కదా. సిటీలోని హైదరాబాద్లో ఎంత దుర్మార్గం అంటే, ఈ ఘటన నేను ప్రారంభించక ముందే ఇంత కోపం వస్తుంది, ఇంత ఆక్రోశం వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఆ హెవీనెస్ ఈ ఘటనకు సంబంధించి. హైదరాబాద్ మీర్పేట్ పరిధిలో, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్మాజ్గూడ్ల దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దివ్యాంగురాలైన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు, ఓ దుష్టుడు, ఓ నీచుడు. ఇంకేం మాట్లాడాలి, ఇంకా ఎటువంటి పదాలు వాడాలి? ఆ యువతిపై అత్యాచారం చేయడమే కాదు, గొంతు కోసాడు ఏకంగా దుండగుడు. ఆ దుండగుడు ఆ దివ్యాంగురాలైన యువతపై దాడి చేయడమే కాదు, అత్యాచారం పాల్పడమే కాదు, గొంతు కోసాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఎంత కర్కసత్వం మనిషిది, ఎంత కామంతో కొట్టుకుంటాడు ఆ దుర్మార్గుడు. ఆ యువతి భయంతో ఎవరికి చెప్పుకోలేకపోయింది. అసలే దివ్యాంగురాలు, ఆపై ఎవరితోని చెప్పుకోలేదు తన బాధ. దీంతో ఏం చేస్తుందో తెలుసా? ఇక చావే సైన్యం అనుకుంది, ఇక చచ్చిపోదాం అనుకుంది ఆ బాధితురాలు. దీంతో బలవన్మరణానికి పాల్పడింది. భయంతో బలవన్మరణానికి పాల్పడింది బాధిత యువతి. 12 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చింది ఏడుకొండల కుటుంబం. ఏడుకొండలకు 2 కుమార్తెలు, 1 కొడుకు, 2 కూతుర్లు, 1 కొడుకు. 2 కూతుర్లు దివ్యాంగులే, ఆ 2 కుమార్తెలు కూడా దివ్యాంగులే. పెద్ద కూతురికి ఇంటి దగ్గరలో, అంటే ఇంటి ఎదురుగా ఉన్న శ్రీకాంత్తో పరిచయం ఏర్పడింది. అంతే, పరిచయం ఉంది కదా అని చెప్పి వ్యక్తులను ఇంట్లోకి రానిస్తే ఎటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారో చూడండి. మనిషివే కదరా, నువ్వు కూడా మనిషివే కదా, అంత దారుణమా? ఒకసారి మీరు చూడొచ్చు ఆ లేఖ, మరణ వాంగ్మూలం అనుకుంటా, బహుశా సబ్జెక్ట్ ది కరెక్షన్. ఎస్, అదుగు. ఇంట్లో ఎవరు లేని టైంలో ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు శ్రీకాంత్ అనే వ్యక్తి. ఆ యువతి ప్రతిఘటించింది, శ్రీకాంత్ మీద దాడికి కూడా పాల్పడింది. కానీ ఆ దుర్మార్గుడు వదిలిపెట్టు 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 అని చెప్పి ఆ యువతి ఎంత బతులాడుకున్నా వదలలేదు. అత్యాచారానికి పాల్పడ్డాడు. కర్కసంగా తన కామ వాంఛను తీర్చుకున్నాడు. ఇంతటి దుర్మార్గుడు అక్కడితో వదిలేయలేదు. అప్పటికే పాప మనిషి సగం చచ్చిపోయి ఉంటుంది, అంతటితో వదిలేయలేదు. ఆ మనిషి మీద దాడికి పాల్పడ్డాడు. ఆ జరిగిన తర్వాత కాస్త కోలుకున్న తర్వాత తల్లిదండ్రులకు చెప్పుకోలేక, అవమానాన్ని భరించలేక, దిగమంగలేక ప్రతి క్షణం చచ్చిబతుకుతూ ఇక చావే శల్యం అనుకుంది ఆ యువతి. దీంతో బలవన్మరణానికి పాల్పడింది అవమానాన్ని తట్టుకోలేక. ఎంత చేసిన ఆ యువతి గురించి మాట్లాడుకుంటే రక్తం మరిగిపోతుంది కదా. ఆ దుర్మార్గుడి గురించి తలుచుకుంటూ ఉంటే సైకిళ్లతో పోలీసులకు నేరాన్ని వివరించింది బాధితురాలి చెల్లెలు. శ్రీకాంత్పై కేసు నమోదు చేశారు పోలీసులు. అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ కేసు ఎఫ్ఐఆర్ కాపీని మీరు చూడడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ కాపీని మేము బ్లర్ చేసి చూపించే వాళ్ళ డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి అంటూ కూడా మొత్తం వాళ్ళ కంప్లైంట్ కాపీ మీరు చూస్తున్నారు. మాటలు రావు, చెవులు వినపడవు. ఒక్కసారి మీరు చూడొచ్చు, మాటలు రావు మరియు చెవులు వినపడవు. అయితే 19/7/2025 నాడు సమయం అందాజా 3 గంటలకు, అంటే నిన్ననే. ఏం దుర్మార్గం! ఆ శ్రీకాంత్ని పట్టుకొని ఏం చేస్తే కరెక్ట్? ఇటువంటి దుర్మార్గుల పట్ల సమాజం ఎలా ఉండాలి, ఎలా గుర్తిస్తామంటే కష్టం కదా అని అనుకుంటారు. తెలిసిన వ్యక్తులు ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతూ ఉంటారు. తెలిసిన దుర్మార్గులే ఇటువంటి దాష్టికాలకు పాల్పడుతూ ఉంటారు. ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇదే ఘటనకు సంబంధించి ఆ కుటుంబం రియాక్ట్ అవుతోంది. ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం. గొంతు కోసాడు. అప్పటికి ఇప్పుడు ఎదురుగా వాళ్ళ తమ్ముడు ఉంటాడండి, వాడు శ్రీకాంత్. 20 రోజుల కిందట వచ్చి మా పాపని మానభంగం చేయడానికి ప్రయత్నించాడు.
చేసి ఆ అమ్మాయిని గందరగోళం చేస్తే ఈ అమ్మాయి భయపడేసి ఇదంతా చేస్తే ఈ పాప వచ్చి చూసింది. గొంతు కోసాడు అప్పటికి. ఆ అమ్మాయి లొంగలేదని గొంతు కోస్తే ఈ అమ్మాయి చూసిందని చెప్పేసి వాడు బాత్రూంలో పోయి దాముకున్నాడు. దాముకుంటే ఈమె వచ్చేసి లోపలికి గడి పెట్టేసేసి వాళ్ళు వదిన ఇక్కడ ఎదురింట్లో ఉంటుంది. ఆమె తీసుకొచ్చేసి ఈమె అక్కడ పంపించేసి ఇంటి వాళ్ళు పైన ఉంటే వాళ్ళని పిల్లటాన్ని పై పోయి కిందకి వచ్చేసరికి ఈమె బండి బయటికి పంపించేసింది. ఇంట్లోకి వచ్చేసి ఇంకా అంతలోకి ఆ ఇంటి ఆయన నాకు ఫోన్ చేసాడు. నేను వచ్చినాకే వాడు గోడ దూకి అటు వెళ్ళిపోయాడు. అంతా అటు వెళ్ళిపోయాడు. ఇంక ఏం చూసి మాకు ఇంటి ఆయన ఫోన్ చేస్తే నేను వచ్చేసరికి ఇంకా అంబులెన్స్ ఎక్కిచ్చారు. ఇంకా ఇద్దరికి మాటలు రావండి వీళ్ళకి. ఇవాళ చూస్తే నిన్న వాడు ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ బెదిరించేసరికి ఇంకా మళ్ళీ నన్ను ఏదైనా చేస్తాను మీ అమ్మ నాన్న చంపుతాము అని చెప్పేసరికి ఇప్పుడు మళ్ళీ ఆమె భయపడేసి మళ్ళీ మా అమ్మను మా నాన్న ఏమన్నా చేస్తారని నేను బతుకుంటేనే కదా ఇదంతా అని చెప్పేసి ఇంకా ఆమె సూసైడ్ అవ్వడం చేసింది. శ్రీలక్ష్మి గతంలో ఏం పెట్టలేదు. అప్పుడు అంటే మనకి ఇదంతా ఇంత ఐడియా లేదు. ఇప్పుడు ఈ పాప మొత్తం నాకు సైకిల్లోనే మొత్తం చెప్తుంది. నిన్న ఏం చనిపోయినాక చెబుతుంది మమ్మల్ని ఎట్లా బెదిరించారు ఎట్లా చేశారని. తాగొచ్చి టార్చర్ చేస్తున్నాడు. అక్కడ టైలరింగ్ చేసింది పాప. చేసాడంట, డ్రెస్ మొత్తం తీసేసాడంట, నోరు మూసేసాడంట, చేతులు విరగ తీసేసాడు. చేతులు వెనక్కి కట్టేసారంట, కాళ్ళు కట్టేశారంట. ఈమె బట్టలేరేసి వచ్చి మొత్తం చూసిందంట. బాత్రూమ్ లో తానుకున్నాడు. ఈమె గొళ్ళెం వేసేసింది తన బాత్రూమ్ లో దూరగానే. రైట్, అది ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్యూజ్డ్గా మాట్లాడుకుంటున్న ఈ శ్రీకాంత్ దొరికాడా లేదా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. శిల్ప దగ్గరికి వెళ్తున్నాను. శిల్ప, ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న అత్యాచారానికి పాల్పడిన శ్రీకాంత్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగిందా? పట్టుకున్నారా? రైట్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో మానవ సంబంధాలకు మచ్చ తెచ్చే ఘటన జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి కుటుంబీకులు ఇక్కడికి వచ్చి మీర్పేట్ పోలీస్ పరిధిలో సెటిల్ అయ్యారు. గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడే తనకు సంబంధించినటువంటి వృత్తి చేసుకుంటూ ఇక్కడే జీవనాధారం చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా దివ్యాంగులు, ఒకరికి చెవిటి, ఇంకొకరికి మాటలు రాని విధంగా వాళ్ళు చిన్నప్పటి నుంచి అంగవైకల్యంతో పుట్టారు. అనంతరం వాళ్ళు చదువుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చారో ఇంటికి ఎదురు ఉన్నటువంటి శ్రీకాంత్ అనే వ్యక్తి ఉంటారు. ఆ అబ్బాయి వీళ్ళ దగ్గరికి వచ్చి తరచూ పరిచయం పెంచుకొని కొంచెం క్లోజ్ గా ఉన్నట్టు ఉండేవాడు. ఇదే అదునుగా చూసుకొని ఒకవైపు ఒకరు చెవిటి, ఇంకోవైపు ఒకరు మూగాలు. సో ఇదే అదునుగా చూసుకొని తను ఒకవైపు పెద్ద కుమార్తెను తను లైంగికంగా వేధించారు, రేప్ చేశారు. ఇదంతా కూడా తన చెల్లెలు చూసింది. తన చెల్లెలు చూసి ఒకవైపు ఇటు తల్లిదండ్రులు చెప్తానగానే శ్రీకాంత్ అనే వ్యక్తి ఎవరికైనా చెప్తే బెదిరించొద్దు, చెప్పొద్దు, బయటికి లీక్ చేయొద్దంటూ కూడా బెదిరించారు. తర్వాత తన చెల్లెలు ఇటు తల్లిదండ్రులకు చెప్పాలి, లేకుంటే ముందు ఇంకా చాలా చేస్తారంటూ కూడా ఒకవైపు చెప్పడంతో తనకు వేరే ఆప్షన్ లేకుండా ఇది తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారో అంటూ కూడా తను భయపడి సమాజం ఏ విధంగా చూస్తుంది, ఒక అమ్మాయి మీద రేపు జరిగితే ఏ విధంగా ఉంటుంది, దట్టు ఒక దివ్యాంగురాలు అయినటువంటి అమ్మాయి పైన రేపు జరిగిందంటే సమాజం యాక్సెప్ట్ చేసింది. ఇవన్నీ ఆలోచించి తను బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే తన చెల్లెలు బయటకు వచ్చింది. తనకు ఇంతకు ముందే తెలుసు, నేను అక్కకు ఇంతకు ముందే తల్లిదండ్రులు అమ్మ నాన్నలు చెప్పాలని చెప్పినప్పటికీ తాను మాత్రం ఈ విధంగా డెసిషన్ తీసుకుందంటూ కూడా ఒకవైపు పోలీసుల ముందు వాగ్మూలం కూడా ఇచ్చింది. తనకు ఒకవైపు మాటలు రావు, తనకు కేవలం సైగలతోనే అక్కడ ఉన్నటువంటి ఫోన్ ద్వారా ఏదైతే తనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం తను గతంలో చూసినట్టు తను అత్యాచారం చేసినట్టు కూడా చూసినట్టు కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఒకవైపు దివ్యాంగులు అంటే
ఎంతో కన్సర్న్ ఉంటుంది. కానీ అలాంటి అమ్మాయిని ఏ విధంగా రేప్ చేయగలిగారు, ఇక్కడ మానవ సంబంధాలు లేకపోయా అంటూ కూడా ఒకవైపు పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలిసింది. ఒకవైపు మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. ఇంకోవైపు శ్రీకాంత్ అనే వ్యక్తి పైన రేప్ అటెంప్ట్ కింద కేసు నమోదు చేసినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఆయనని పోలీసులు అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది, కస్టడీలోకి కూడా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. సో మొత్తం మీద ఒకవైపు ఈ విధంగా ఈ ఘటన అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, పక్కన ఉన్నటువంటి ఎవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా అవాకు గురయ్యారు. ఈ విధంగా రోజు మన కళ్ళ ముందు ఒకవైపు దివ్యాంగులు అయినప్పటికీ ఎంతో యాక్టివ్ గా ఉండేవారు, ఎంతో అందరితో కలిసిమెలిసి ఉండేవారు. కానీ వాళ్ళకు ఈ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే అంగవైకల్యం ఉందో దాన్ని అదుపులో చేసుకొని ఈ విధంగా పాల్పడడం ఏంటంటే కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని శ్రీకాంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు ఏమైనా తెలుసా దీనికి సంబంధించి, ఆయన క్యారెక్టర్ ఎలాంటిది, ఆయన ఏం చదువుకున్నాడు, ఆయనకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేసిన ప్రస్తుతం కుటుంబ సభ్యులను కూడా విచారించినట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే రేప్ అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసినట్లయితే పోలీసులు ఇప్పటికే చెప్పారు. ఇంకా దర్యాప్తు దీన్ని వేగవంతం చేస్తాం, ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామంటూ కూడా ఒకవైపు తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున ఖచ్చితంగా శిక్ష పడాలి అన్న దుర్మార్గుడు ఖచ్చితంగా శిక్ష పడాలంటూ కూడా అది తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ శిల్ప, మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ మీర్పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్గూడలో ఈ దారుణం చోటు చేసుకుంది. దివ్యాంగురాలైన యువతపై అత్యాచారం చేసి గొంతు కోసారు దుండగుడు. అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో భయంతో బలవన్ మరణానికి పాల్పడింది బాధిత యువతి. 12 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చింది ఏడుకొండల కుటుంబం. ఏడుకొండలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. ఇద్దరు కూతుళ్లు దివ్యాంగులే. పెద్ద కుమార్తెకు ఇంటి ఎదురుగా ఉన్న శ్రీకాంత్తో పరిచయం ఏర్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి యువతపై అత్యాచారానికి పాల్పడ్డాడు శ్రీకాంత్. ప్రతిఘటించడంతో యువతపై దాడికి పాల్పడ్డాడు శ్రీకాంత్. తల్లిదండ్రులకు చెప్పలేక అవమానంతో యువతి బలవన్ మరణానికి పాల్పడింది. సైగలతో పోలీసులకు నేరాన్ని వివరించారు బాధితురాలి చెల్లెలు. శ్రీకాంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి చూద్దాం. రోడ్లోకి వెళ్ళండి.